కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచన భాగం నుండి 58వ వచన భాగం వరకు చదువుకుందాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై యుండుడి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభు, చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడమని, దీవించమని, మా ఆధ్యాత్మిక జీవితంలో కావాల్సిన ఆత్మీయ ఆహారము సమృద్ధిగా దయచేయమని, ఈ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చాలామంది మీరు చేస్తున్నటువంటి పనుల్లో, మీ కుటుంబాల్లో, మీ వ్యాపారంలో, ఏ రంగంలో మీరు ఉన్నా సరే విజయం కావాలని, అభివృద్ధి కావాలని, దాంట్లో గెలుపు మీదే కావాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రభు నీ ఆశను నెరవేర్చబోతున్నాడు. ఆమెన్. ప్రభువు మీ పక్షంగా ఉండి ఓ అద్భుత కార్యం ఈ దినం చేయబోతున్నాడు. ఈ దినం ప్రభు తన వాక్కుల ద్వారా నీతో, నాతో, మన అందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు కానీ, ఎలాంటి స్థితిలోనూ ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుడు నీ పరిస్థితిని, నీ ఆర్థిక పరిస్థితిని, నీ కుటుంబ పరిస్థితిని, నీ బిడ్డల పరిస్థితిని, నీకున్న సమస్తం ఎరిగి ఉన్నటువంటి దేవుడు నీ జీవితంలో ఓ గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. నమ్ము, విశ్వసించు, ఆయన యందు నీ దృష్టి కేంద్రీకరించు. ఆయన నీ జీవితంలో ఓ అద్భుత కార్యం చేస్తాడు. ఆయన నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన చూడండి, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారు మరణము అనే ముళ్ళును కలువరి సిలువలో విరిచివేశాడండి. దేవునికి స్తోత్రం. ఆ పాపపు ముళ్ళు, ఆ మరణపు ముళ్ళు, ఆ సాతాను నీ మీద పలు రకాలుగా పెరరేగిపోతుండగా, నీ కుటుంబం మీద చెలరేగిపోతుండగా, ఆ ముళ్ళులన్నిటిని యేసుక్రీస్తు ప్రభుల వారు విరిచివేశాడండి. దేవునికి స్తోత్రం. అవి నీ మీద ఇంకెన్నడూ పనిచేయవు. ఆ సాతాను కట్లు నీ మీద పనిచేయవు. ఆ దురాత్మ శక్తులు నీ బిడల మీద, నీ కుటుంబం మీద ఇంకా ఏమాత్రము పనిచేయవు. నీవు ప్రభు అయిన క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వాడవు. నీవు ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన దానవు. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తునందున్న వారికి ఎలాంటి శిక్షా విధి లేదు. ఏ శాపం నీ దగ్గరికి రాదు, ఏ పాపం నీ దగ్గరికి రాదు, ఏ నింద, ఏ అవమానం, ఏ కష్ట నష్టములు నిన్నేమీ చేయలేవు. క్రీస్తులో నువ్వు నూతన సృష్టి. క్రీస్తులో నీకు విజయము, క్రీస్తులో నీకు బలము, ఆయన ద్వారా నీకు విజయము. యేసు క్రీస్తు ప్రభు ద్వారా నీకు విజయం కలుగబోతుంది. రానున్నటువంటి వారము, రానున్నటి మాసము, రానున్న సంవత్సరము యేసు క్రీస్తు ప్రభు ద్వారా నీకు అత్యధిక విజయము కలగబోతున్నది. దేవునికి స్తోత్రం. మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా ఆయన నీకు అద్భుత కార్యం చేయబోతూ ఉన్నాడు. మన పరమ తండ్రి, ఆయన కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన అందరి జీవితంలో ఓ బృహత్తర కార్యము చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మీద ఎలాంటి పాపపు ముళ్ళు, మరణపు ముళ్ళు పనిచేయదండి. మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ ముళ్ళును విరగదీసేసాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దానికి శక్తి లేదు, దానికి బలము లేదు. ప్రభు నీకు, నాకు యేసుక్రీస్తు ప్రభువులో విజయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విషయంలో అయితే విజయం లేదని వేసారిపోతున్నావేమో, నీ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో, నీ యొక్క జాబ్ విషయంలో, నీ యొక్క వ్యాపారంలో, నీ యొక్క చేతి పనుల్లో, నీ వ్యవసాయంలో, నీ యొక్క రాబడిలో, నీ కింద పనిచేస్తున్న వారి నుండి నువ్వు అనుకున్నది పొందుకోలేకపోతున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దిగులు పడవద్దు, కలవర పడవద్దు, అధైర్యపడవద్దు.
ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతూ ఉన్నాడు. పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, పిరికి తత్వాన్ని నీకు దేవుడు నీకు ఇవ్వలేదు. ఆ పిరికి ఆలోచనలు, పిరికి తలంపులు యేసయ్య నీకు ఇవ్వలేదు. యేసయ్య నీకు శక్తిని ఇచ్చాడు, ప్రేమనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహముల ఆత్మనిచ్చాను. కానీ పిరికితనము గల ఆత్మను ప్రభు నీకు ఇవ్వలేదు, ఇవ్వలేదు, ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. నువ్వు ధైర్యంగా ఉండు, ఊరకే నిలుచుండు. చూడు, దేవుడు ప్రభువు చేయబోయే కార్యము నీ జీవితంలో. ఊరకనే నిలుచుండు, చూడు ప్రభు నీ జీవితంలో జరిగించే అద్భుత కార్యములు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విషయంలో కలత పండవద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీకు విజయం కలుగబోతూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు అత్యధిక విజయం జరగబోతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచు, విధేయత కలిగి విసుక్కోకుండా ఆయన మీద ఆధారపడు. ప్రభు నీకు విజయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. అది రేపే కావచ్చు, రానున్న వారమే కావచ్చు, రానున్న మాసమే కావచ్చు, రానున్న సంవత్సరమే కావచ్చు. ప్రభు ఓ అద్భుత కార్యము నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. ప్రభు ఓ గొప్ప కార్యము నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు ఆయన. కనుక ఏ విషయాన్ని బట్టి నువ్వు దిగులు పడవద్దు, కలవరపడవద్దు. పిరికితనం గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదండి. దేవుడు ఎవరిచ్చాడంటే ప్రేమ, శక్తిని, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు. కానీ పిరికితనం గల ఆత్మ దేవుడు నీకు ఇవ్వలేదు. నువ్వు దేని గురించి ఆధారపడుతున్నావో, దేని గురించి నువ్వు భయపడిపోతున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. నువ్వు అగ్ని జ్వాలల మధ్య నడిచినా సరే, నదుల్లో నడిచినా సరే, అన్ని ఉపద్రవములో నువ్వు నడిచినా సరే, ప్రభువు నీ చేయి పట్టి ఆయన ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు. యేసయ్య నీ చేయి పట్టి విజయాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తన హస్తంతో నీ చేయి పట్టుకొని ఆయన ముందు వెళుతూ నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. సమభూమి గల ప్రదేశంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తమును ఆయన దీవించి ఆశీర్వదించి నడిపించేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మీద ఎలాంటి సాతాను కాడలు పనిచేయవండి. సాతాను కుయుక్తులు నీ మీద పనిచేయవు. సాతాను ఆటంకాలు నీ మీద పనిచేయవు. నీవు ప్రభువుకు చెందిన దానవు, ప్రభువుకు చెందిన వాడవు. ప్రభు రక్తము చేత కడగబడినటువంటి సొత్తువు, ఆయన సొత్తువు నీవు. చూడండి 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు, నాకు, మనందరికీ జయము కలగబోచున్నది. మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా నీకు, నాకు, మనందరికీ జయము కలుగబోచున్నది. అత్యధిక విజయము కలుగబోచున్నది. నువ్వు దిగులు పడవద్దు, వేసారిపోవద్దు. ఏమి జరిగినా అవన్నీ కూడా దేవుడు నీ మేలుకు చేయబోతున్నాడు. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ యువర్ గుడ్నెస్. అవన్నీ కూడా నీకు ఎంత కీడు జరిగినా, ఎంత అపాయం జరిగినా, ఎన్ని వ్యతిరేకతలు జరిగినా, ఎన్ని అవమానములు జరిగినా, ఎన్ని నిందలు వచ్చినా, వాటన్నిటినీ ప్రభువు నీకు మేలుగా చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాటన్నిటినీ ప్రభువు నీకు దీవెనకరంగా చేయబోతూ ఉన్నాడు. వాటన్నిటినీ ప్రభువు నీకు ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు భయపడవద్దు. నీ కంటికి కనిపించే వాటిని చూసి నువ్వు దిగులు పడవద్దు. నీ కంటికి కనిపించే వాటిని చూసి భయపడవద్దు. అదృశ్యుడైన దేవుడు నీ పక్షముగా నుండి ఓ అద్భుత కార్యం నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. అదృశ్యుడైన దేవుడు నీ పక్షముగా నుండి ఓ గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీకు విజయం కలుగుతున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీ వ్యాపారంలో అత్యధిక విజయం కలుగుతున్నది. నువ్వు చేస్తున్న పనిలో నీకు విజయం కలుగుతున్నది. రానున్న దినాల్లో నీకు విజయం కలుగబోతున్నది. కనుక అధైర్యపడవద్దు. ప్రభువు మీద ఆనుకో, ఆయన మీద ఆనుకో, ఆయన మీద నీ దృష్టించు, ఆయన మీద నీ విశ్వాసం ఉంచు, ఆయన నమ్ము. ప్రభు ఓ అద్భుత కార్యం చేయబోతున్నాడు. దేవుడు తన కుమారుడైన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఓ అద్భుత కార్యము, ఓ విజయము నీకు జీవితంలో జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. 58వ వచనం.
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయునుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు పనిలో ఎప్పటికీ మనము స్థిరులై ఉండాలంట. దేవుని పనిలో ఎన్నటికీ స్థిరముగా నిలబడి పనిచేసే వారంగా, ప్రభువుకి అందుబాటులో ఉండేవారంగా, లేదా నీ యొక్క దైవ సేవకుడికి అందుబాటులో ఉండేవాడుగా, నీ యొక్క సంఘానికి అందుబాటులో ఉండేవాడుగా ఉండి ప్రభువు పనిని నువ్వు జరిగించేవాడుగా ఉండాలి. దేవుని పనిని నేను జరిగించేవారుగా ఉండాలి. ఆయనకు అందుబాటులో ఉండాలి. మనం అటు ఇటు కదలనటువంటి వారంగా ఉండి స్థిరబుద్ధి కలిగి ప్రభు పని చేసేవారంగా ఉండాలని, ప్రభు పనిలో ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని పనిని అశ్రద్ధ చేయకూడదండి. దేవుడు నీకు చెప్పిన పనిని నిర్లక్ష్య ద్వారంతో చేయకూడదండి. లెక్కలేని వాడుగా చేయకూడదండి. లెక్కలేని దానవుగా చేయకూడదు. ఇది ప్రభువు పని అని చెప్పి భయముతోనూ వణుకుతోనూ ప్రభు ఏ పని అయితే నీకు ఇచ్చాడో, ఏ బాధ్యత నీకు ఇచ్చాడో, ఏ కార్యం చేయమని నీకు అప్పచెప్పాడో అది భయముతో వణుకుతోనూ ఇది నా ప్రభు పని అని చేసేవాడుగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి నుండి ఎప్పటికీ ఆసక్తులై ఇండుడి. దేవునికి స్తోత్రం. ప్రభు పనిలో నీవు ఎప్పటికీ ఆసక్తిగా ఉండి చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పనిని ఆసక్తి కలిగి చేయాలి. యేసుక్రీస్తు ప్రభులో నీకు విజయం కలుగుతున్నది. యేసయ్యలో నీకు విజయం కలుగుతున్నది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అత్యధిక విజయం నీకు కలుగబోతున్నది. దేవునికి స్తోత్రం. మరొక మాటను చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను. ఎవరైతే నన్ను బలపరుస్తున్నారో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు, ఆయన బలము ద్వారా, ఆయన శక్తి ద్వారా, ఆయన జ్ఞానము ద్వారా, ప్రభు ద్వారా నేను సమస్తము చేయగలను. యేసయ్య నాకు ఇచ్చిన బలము ద్వారా ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. హల్లెలూయా. క్రీస్తు ప్రభు సహాయము ద్వారా నేను సమస్తమును చేయగలను. నేను ఆయనకిచ్చిన బలముతో, ఆయన ఇచ్చిన శక్తితో నేను సమస్తమును చేయగలను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు యేసయ్య అదే బలమును ఈ దినాన్ని నీకు దయచేస్తూ ఉన్నాడు. ఆయన అదే శక్తి నీకు దయచేస్తూ ఉన్నాడు. ఆ బలముతో, ఆ శక్తితో నువ్వు ప్రభువు కొరకు తలపెట్టే ప్రతి పనిలో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు తలపెట్టే ప్రతి పనిలో ప్రభు నీకు తోడుగా ఉండి నీ దీవించి ఆశీర్వదిస్తాడు. ఆయన నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. నువ్వు కూడా చెప్పాలి ఈ మాట. యేసయ్యా, నువ్వు నన్ను బలపరుస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నన్ను ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నువ్వు నాకు శక్తిని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు నాకు బలాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచు అని నేను సమస్తమును చేయగలను. ప్రభు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను దీవిస్తూ ఉన్నాడు. ఆయన పరలోకపు దివ్య జ్ఞానమును నీకు దయచేస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు చేయు ప్రతి పనిని ఆయన దీవిస్తూ ఉన్నాడు. కనుక అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. ప్రభు నీకు విజయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రభు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను బంధకాల చేత, సాతాను కట్ల చేత, అపవాది తంత్రముల చేత నువ్వు కొట్టుమిట్లాడుచున్నావేమో. ప్రభు యేసయ్య చెబుతున్నది, సాతాను నీ కాళ్ళ కింద చితక దొక్కిస్తున్నాడు. ఆమెన్. వాడికి నీ మీద ఎటువంటి అధికారం లేదు. నీవు ప్రభువుకు చెందిన దానవు. నీవు యేసయ్యకి చెందినటువంటి వాడవు. సైతానుడికి నీ మీద ఎటువంటి అధికారం లేదు. నీ కాళ్ళ క్రింద, మన కాళ్ళ కింద సాతానును ప్రభువు చితక దొక్కించేశాడు. వాడికి ఇంక అలాంటి అధికారం నీ మీద లేదు. వాడు నిన్నేమీ చేయలేడు. కనీసం నిన్ను తాకలేడు, నిన్ను ముట్టుకోలేడు. నువ్వు ప్రభువు సొత్తువి. ప్రభు అంటున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు.
నేను నిన్ను కొన్నాను అంటున్నాడు. నేను నీ కోసం రక్తం కార్చానంటున్నాడు. ప్రభు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ కంచె వేసి ఉన్నాడు. యోబుకి ఏ రీతిగా దేవుడు కంచె వేసిన రీతిగా యోబు చుట్టూ, యోబు ఆస్తి చుట్టూ, యోబు బిడ్డల చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ దేవుడు ఏ రీతిగా కంచె వేసి ఇది నా సొత్తు, నా బిడ్డలు, నా కుటుంబము అని ఏ రీతిగా దేవుడు కంచె వేసి ఉన్నాడో, ప్రభు యేసయ్య తన రక్తముతో నిన్ను కంచె వేసి ఉన్నాడు. తన రక్తము ద్వారా నీ చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నీ మీద ఎటువంటి అపవాద క్రియలు, చీకటి క్రియలు నీ మీద పనిచేయవు. నువ్వు యేసయ్యకి చెందినటువంటి వాడవు. యేసు నామము ఉచ్చరింపగానే సాతాను శక్తులు నీ ఇంట్లో నుంచి, నీ ఒంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. ప్రభు చెబుతున్నాడు, సాతానుడు నీ కాళ్ళ కింద చితక దొక్కిస్తున్నాడు. ఆమెన్. నీ కుడికాలు పెట్టి వాడిని చితక దొక్కు. ప్రభు వాటి మీద అధికారాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. నీ కాళ్ళ కింద వాటిని చితక తొక్కేసావంతే. నీ మీద ఎలాంటి అధికారం వాటికి లేదు. ప్రభువు నీకు తోడుగా ఉండి అద్భుత కార్యం చేయబోతూ ఉన్నాడు. వాటన్నిటి మీద అధికారం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. వాటన్నిటి మీద అత్యధిక విజయం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మన దేవుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు విజయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలని పౌలు చెప్పిన రీతిగా ప్రభు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో, ఏ కార్యం తలపెట్టాలనుకుంటున్నావో, ఏది చేయాలనుకుంటున్నావో ప్రభు వాటన్నిటిలో నీకు తోడుగా ఉండి విజయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. మూడవదిగా, ప్రభు సాతానుని మన కాళ్ళ కింద చితక దొక్కిచ్చేశాడు. సాతాను ఎటువంటి అధికారం నీకు లేదు. సాతాను నీ మీద ఎటువంటి అధికారం చేయలేడు. నీ మీద ఎటువంటి దౌర్జన్యం చేయలేడు. ఎందుకంటే మన కాళ్ళ కింద సాతానుడు చితక దొక్కించాడు ప్రభు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాడికి ఎట్టి అధికారం నీ మీద లేదు. యేసు నామములో విజయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. యేసు నామములో అత్యధిక విజయం నీకు అనుగ్రహించబోతున్నాడు. యేసు నామములో ప్రభు నీకు ధైర్యాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. యేసు నామములో ప్రభు నీకు ఆ అప్పుల బంధకం నుంచి విడుదల అనుగ్రహించబోతూ ఉన్నాడు. యేసు నామములో ప్రభు నీకున్నటువంటి ఆ కోర్టు సమస్యల నుంచి విడుదల అనుగ్రహించబోతూ ఉన్నాడు. యేసు నామములో సాతాను శక్తుల నుంచి విడుదల అనుగ్రహించబోతూ ఉన్నాడు. యేసు నామములో మీ కుటుంబ సమస్యల నుంచి ప్రభు విడుదల అనుగ్రహించబోతూ ఉన్నాడు. యేసు నామములో నీకున్న సమస్త భయముల నుండి ప్రభు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విషయంలో దిగులు పడి కలవరం చెందుతున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభు నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. యేసయ్య నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. నీ చుట్టూ నేను కంచి వేసి ఉన్నాను అంటున్నాడు. నేను నిన్ను బలిష్టమైన రెక్కల చాటు దాచి ఉంటున్నాను అంటున్నాడు ప్రభు. కోడి ఏ రీతిగా తన పిల్లలను తన రెక్కల కింద దాచి ఉంచుతుందో, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీకు కలిగిన సమస్తమును ప్రభువు తన బలిష్టమైన రెక్కల కింద దాచి ఉంచున్నాడు. ప్రభువు తన బలిష్టమైన రెక్కల చాటున దాచి ఉంచున్నాడు. ఏ కీడు, ఏ అపాయము, ఏ తెగులు, ఏ వ్యాధి, ఏ మరణము నీ దరి చేరదు. దేవునికి స్తోత్రం. ప్రభు నీకు తోడుగా ఉండి అన్ని విషయంలో నిన్ను దీవించి ఆశీర్వదించి గొప్ప ఉన్నత స్థితిలో ఉంచబోవునుగాక. ఆమేన్. రండి, తల ఉంచుకోనండి, ప్రార్థనలో కళ్ళు మూసుకునండి. ప్రత్యేకించి మీ శరీరంలో ఎక్కడైతే వ్యాధితో బాధపడుతున్నారో మీ కుడి హస్తాలు వ్యాధి ఉన్న ఆ స్థలంలో వేయండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రేమగలిగిన యేసయ్య, కృపగలిగిన మా తండ్రి, జీవాధిపతి, జీవముగల నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువులో మాకు అత్యంత విజయాన్ని అనుగ్రహిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, ఇంతవరకు నీ లేఖన భాగములతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నాయనా, మీ లేఖముల ద్వారా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా, ఏ నీ కుమారుడు, ఏ నీ కుమార్తె వ్యాధులతో బాధపడుతున్నారో, ఇదిగో ప్రభువా, వారి కుడి హస్తాన్ని ఆ యొక్క వ్యాధి ఉన్న స్థలంలో ఉంచి ఉండగా ఇప్పుడే మా తండ్రి మీ గాయపడిన హస్తము ద్వారా ఆ గాయములను ముట్టండి, ఆ వ్యాధులను ముట్టండి ప్రభువా. యేసు నామములో వాటి గద్దించి బయట వెళ్ళగొడుతూ ఉన్నాం ప్రభు. యేసయ్య, మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది తండ్రి.
మీ అమూల్యమైన శిలువ రక్తాన్ని తండ్రి ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ తల నుంచి అరికాల వరకు నరముల్లో ఎముకల మూలుగుల్లో ప్రవహింపచేస్తూ ఉన్నాం. శీఘ్రమైన స్వస్థత యేసు నామములో కలుగును గాక. ఇదిగో ప్రభువా, నీ బిడ్డలు కలుగుతున్న సమస్త భయముల నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక. ఇదిగో ప్రభువా, వారికి ఉన్న కోర్టు సమస్యల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. ఇదిగో ప్రభువా, అప్పుల బంధకముల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. అద్భుతం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. వారి అప్పుల బంధకముల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న నీ బిడ్డలను యేసు నామములో విడుదల గ్రహిస్తూ ఉన్నాము నాయన. రాత్రి జాములో నిద్ర లేకుండా ఇదిగో పలు రకాల చెడు ఆలోచనలతో ప్రభువా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నటువంటి ఆ దురాత్మ శక్తులను ఇప్పుడే నీ బిడ్డల మనస్సులో నుంచి, హృదయాల్లో నుంచి, వారి యొక్క ఇళ్లలో నుంచి నజరేయుడైన యేసు నామములో బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. ప్రభు, ఇదిగో తండ్రి, గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలను మీరు కనికరించండి. వారి గర్భాల మీద పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను, అంధకార శక్తులను యేసు నామములో బంధించి బయట వెళ్ళగొడుతున్నాం. గర్భఫలము యేసు నామములో కలుగును గాక. గర్భఫలము నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, జాబ్ కోసం ఎదుగులాడుతున్న నీ బిడ్డలు కనికరించండి ప్రభు. ఆయన అద్భుత కార్యం వారి జీవితంలో జరిగించండి ప్రభు. ఆయన ఎడ్యుకేషన్ విషయంలో నీ బిడ్డల ప్రభు దిగులు చెందుతుండగా నీ బిడ్డలు ధైర్యపరచండి. ఉన్నతమైన ర్యాంకులు నీ బిడ్డలకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు. ఆయన వ్యాపారంలో, చేతి పనులను, నీ బిడ్డలకున్న సమస్తం వాటిలో ప్రభు విజయాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు. వారిని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన, ఎముకల వ్యాధితో, కిడ్నీ వ్యాధులతో, గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న నీ బిడ్డలను కనికరించండి. ఇప్పుడే ఆయన మీ గాయపడాసంతో వారిని తాకుతున్నందుకు స్తోత్రాలు ప్రభు. నాయన, లివర్ క్యాన్సర్తో, గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న నీ బిడ్డలను కనికరించండి. ఆ గడ్డలు యేసు నామములో కరిగిపోవును గాక. నాయన, ఆ భయంకరమైనటువంటి నాయన తలనొప్పిచే బాధపడుతున్న నీ బిడ్డలు ఇప్పుడే కనికరించండి ప్రభు. నాయన, మీరే యేసు నామములో విడుదల అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. నాయన, సాతాను శక్తుల చేత, బంధకముల చేత అల్లాడుతుండగా ఆ సాతాను కట్లను యేసు నామములో విరగ్గొడుతున్నాం ప్రభు. నీ కుటుంబాల ప్రభు నెమ్మది, సంతోషం, సమాధానం యేసు నామములో కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రాలు. భవిష్యత్తును గురించి భయపడుతూ, వేదన పడుతూ, దిగులు పడుతున్న నీ ప్రియ బిడ్డలను కనికరించడు ప్రభు. నాయన, మంచి భవిష్యత్తు నీ బిడ్డలకు యేసు నామములో అనుగ్రహిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన వారికి ఉన్న సమస్త భయముల నుంచి విడుదల గ్రహించి అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ, ఇదిగో ప్రభు, సాతానును యేసు నామములో బంధించి సాతాను కాడను యేసు నామములో విరగ్గొడుతున్నాం ప్రభు. ప్రతి నీ కుమారుని, నీ కుమార్తెను కనికరించి, దీవించి, ఆశీర్వదించి ప్రభు వారి జీవితముల ద్వారా, వారికి ఉన్న సమస్తము ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకురమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి, స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు, మన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు, మరి విశేషంగా ఆత్మీయాహారం టీవీ వీక్షకులందరికీ సదాకాలం తోడైండు నడిపించునుగాక. ఆమెన్.